హల్లెలూయా. షాలోమ్ టు యూ ఎవ్రీవన్. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనము. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. లూక్ చాప్టర్ 10 verse 20. నాట్ విత్ స్టాండింగ్ ఇన్ దిస్ రిజాయిస్ నాట్ that the spirit are subject unto you, but rather rejoice, because your names are written in heaven. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అన్ని విషయాల్లో మనకు కలిగి ఉన్న వాటిలో సంతోషిస్తూ ఉంటాము. అలాగే దేవుని పట్లను సంతోషిస్తూ ఉంటాం, దేవుని కార్యముల పట్ల. అయితే మనము దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క ఫలములతో వరములతో ఆశీర్వదిస్తాడు. తను అడుగువాడికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఆయన దయచేయనని చెప్తున్నారు. అందుకే ఆత్మకార్యములు జరిగించును. ఒక్క దేవుని పేరిట నిలబడి డయాసెక్కి వాక్యం చెప్తున్న సేవకులు మాత్రమే కాదు, అందరూ కూడా ప్రభువును విశ్వసించి బాప్తీసంలోకి పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు అర్హులే. అందరూ ఆయన శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకున్నారు. నేడు శిష్యులు అన్న పదము కేవలము సేవకులకు మాత్రమే మనం దాన్ని పరిమితం చేయడము సరైనది కాదు. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి వారి సాక్ష్యము ద్వారా అనేక మందిని మారుస్తున్నారు. కానీ వారి సేవ కంటికి కనిపించదు. అయినప్పటికీ మీరు సంతోషించవలసింది విషయం ఏంటంటే, పరలోకమందు మీ పేరులో రాయబడి ఉన్నవని సంతోషించాలి. దేవుడు తన శిష్యులను గ్రామాలకు, మారుమూల ప్రాంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన అనేకమైన విషయాలు వాళ్ళకి బోధించాడు. రోగులను బాగు చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, దయ్యములను విడిపిస్తున్నారు. ఆయన అంటారు కదా తన శిష్యులతో, ఇదిగో మీకు పాములను తేళ్లను అనగదొరుకుటకు మీకు బలమును, సాతాను బలమంతటి మీద కూడా అధికారం ఇచ్చి ఉన్నానంటారు ప్రభువారు. నిజంగా దేవుని పేరెత్తి ఆయన గురించి సాక్ష్యముగా నిలవబడిన ప్రతి ఒక్కరికి సాతాను బలమంతటి మీద ఆయన అధికారం అనుగ్రహించినాడు. ఆమేన్. దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును కాక. అయితే శిష్యులు అనేకమైన విషయాలు జరిగించారు. అవన్నీ చేసిన తర్వాత, స్వస్థత కార్యాలన్నీ జరిగించిన తర్వాత, దయ్యములు విడిపించిన తర్వాత వచ్చి ప్రభువుకు చెప్తున్నారు, ప్రభువా నీ పేరు మీద ఈ యొక్క విషయాలన్నీ మేము చేశాం, ఈ పనులన్నీ మేము జరిగించాం, దేవుణ్ణి ఘనపరిచామని చెప్పినప్పుడు ఆయన ఆత్మలో ఎంతగానో పొంగిపోతారు, సంతోషిస్తాడు. ఆయన పక్కకు వెళ్ళి ఆకాశం వైపు కనులెత్తి తండ్రితో మాట్లాడతాడు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీవు జ్ఞానులకు, వివేకులకు ఈ విషయాలు మరుగు చేసి పసిబాలురకు నిన్ను గురించిన జ్ఞానమును బయలుపరిచి ఉన్నావు, అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఎంతగానో ప్రభు పరిశుద్ధాత్మలో సంతోషిస్తారండి. నిజంగా దేవుని కార్యములు చేయు ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే. ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పేవారు కూడా కొందరు ఉన్నారు. ఎవరు వారు? అక్రమం చేయవారు, దొంగ బోధలు చేయవారు, వారి యొక్క జోబులు నింపుకొనడానికి విశ్వాసుల కడుపు కొట్టేవారు. వీరందరూ కూడా దేవునితో ఇదే మాట చెప్తారు, ఇవే కార్యములు వారు కూడా చేస్తారు. అయినప్పటికీ దేవుడు వారిని అంటారు కదా, అక్రమము చేయవాళ్ళ నా ఎద్దుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. అందుకే మనం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దురద చెవులు గలవారై ఉండకూడదు, ప్రతిదాన్ని ఆలకించకూడదు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారెవరు, దేవుని వాక్యానుసారంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యం. దేవుని కార్యములు జరిగించేవారు, నిజంగా దేవుని సేవ, దేవుని ఇష్టాన ప్రకారము చేయువారు, దేవుని పోలి చేయువారు సంఘములో పరిశుద్ధతను స్థాపిస్తారు. ఆయన జరిగించు కార్యముల పట్ల, అద్భుతముల పట్ల కాకుండా అద్భుతములు జరిగించు దేవుని పట్ల వారి దృష్టిని నిలుపుతాడు. ప్రజలందరి దృష్టిని దేవుని మీద మాత్రమే నిలుపుతారు. ఆయన్ను మాత్రమే హెచ్చిస్తారు. ఆయన పనికి అనేక మందిని అభిషేకిస్తారు. ఆయన పనికి సంఘములో అనేక మంది సేవకులుగా తయారు చేస్తారు.
ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింపచేస్తారు. నేడు అనేక సంఘాలలో గొడ్రాలుతనము, ఆత్మీయ గొడ్రాలుతనం రాజ్యమేలుతుందండి. సేవకులను వారు అభిషేకించి బయటికి పంపువారుగా లేరు. ఎంతసేపు ఉన్న సంఘము అభివృద్ధి చెందాలి, సంఘము పెద్దగా అవ్వాలి, అనేక మంది రావాలి అని ఆలోచిస్తున్నారు తప్ప అనేక మందిని ఇంకా అనేక చోట్ల నిలబెట్టువారని, దేవుని రాజ్యాన్ని సంఘాలుగా కట్టి అభివృద్ధి చేయవారిని అభిషేకించి పంపించాలి, తయారు చేయాలి, దేవుని పిలుపు ఉన్నవారిని బలపరచాలన్న ఉద్దేశం కలిగిన వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అటువంటి అరుదైన వారే దేవుని పిలుపుని నిజంగా పొందుకుని ఆయన మాదిరి సేవ చేస్తున్నవారు. ప్రభు శిష్యులు అనేకమైన విషయాలు ప్రభు ద్వారా తెలుసుకున్నారు. వారు ఆయన చెప్పిన విషయాలన్నింటినీ అనుసరించి సేవ చేశారు. అందరికీ ఆశీర్వాదాన్ని పంచారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయాన మనం కూడా ఆ విధంగా దేవునిలో ఎదుగుదాం. ప్రభు భక్తిలో శిశువులుగా ఆరంభించిన మనము శిష్యులుగా ఎదిగి దేవుని సంపూర్ణ సువార్తను ప్రజలకు అందిస్తాం. ప్రతి చోట ఆయన శిష్యునిగా, ఆయన సాక్షిగా మన జీవితాన్ని పరిమళింపజేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకున్నాను గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తము మీద అధికారి ఇవ్వండి. ప్రభా, రాజుల రాజు ఇవ్వండి. మమ్మలందరినీ నిరంతరము ఏలుచున్నవాడా, యుగాయుగములకు రాజుగా ఉన్నవాడా, మీకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రములయ్యా. వాక్యం విని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో కలిగినటువంటి సాక్ష్యమును బట్టి, మీరు వారి జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి, కృపలను బట్టి ఎల్లప్పుడూ తలపోయచ్చు అనేకులను మీ శిలువ యుద్ధకు నడిపించుటకు, మీకు సాక్షులుగా ఉండుటకు, మీ శిష్యులుగా తండ్రి వారిని మార్చండి ప్రవ్వ. మీరే ప్రవ్వ ఒకరి హృదయంలో క్రియేట్ చేయవారు కనుక ప్రవ్వ, మీరు వారి యొక్క రాతి గుడిని తీసివేసి మాంసపు హృదయాన్ని పెట్టండి ప్రభు. మీ యొక్క మాటలను, మీ యొక్క ప్రేమను ఎక్కువగా స్పాంజి వలె పీల్చుకున్నటకు ప్రభు, వారికి మెత్తని హృదయాన్ని దయచేయండి ప్రభు. అలాగే ఈ లోకం మీద మీరు సమస్తమైన అధికారమును మీ యొక్క బిడ్డలుగా, మీ యొక్క శిష్యులుగా మీరు మాకు ఇచ్చి ఉన్నారని, సాతాను బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నారని విశ్వసించి మీ సేవ విషయంలో బలంగా నిలవబడుటకు ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డను బలముతో అభిషేకించండి తండ్రి. అనేకులను పట్టుటకు ప్రవ్వ, జాలరుగా వారిని పంపండి నాయన. మీ యొక్క విస్తారమైన కోత కోయుటకు, పనివారిగా వెళ్ళుటకు ప్రవ్వ, తమను తాము అర్పించుకునే మనసును దయచేయండి. దృఢమైన సంకల్పాన్ని వారికి దయచేయండి తండ్రి. ఉన్నతమైన పిలుపును పొందుకొనుట భాగ్యమని ప్రభు, మరణం వరకు మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని నీ సాక్షిగా జీవించే భాగ్యం దయచేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.